రెండవ భాగాన్ని మేము ఆలోచించడానికి తిరిగి సిద్ధపడి కూర్చొని ఉండగా మీ మాటలను అర్థం చేసుకునే మంచి మనసును మాకు ఇవ్వమని కోరుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలను గురించి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి 3 వచనాలను గురించి మొదటి భాగంలో విన్నాం. ఇక ఈ రెండవ భాగంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలలో ఉంటున్న వాక్యపు సారాంశం మనకు అర్థం కావాలి. ఇక కేవలం ఈ పాఠంతోనే 1000 ఏళ్ల పరిపాలన పూర్తి పాఠం అయిపోయిందనుకుంటే పొరపాటు. దీని గురించి ఇంకా కొన్ని పాఠాలు కూడా ఉన్నాయి. క్రీస్తు పట్టాభిషేకం అనే ఒక పాఠం, రెండవది ఆత్మీయ పాలన, ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ఆత్మీయ పాలన అనే మరొక పాఠం. ఇలా బైబిల్లో ఈ 66 పుస్తకాలు అనేకము ఆలోచించిన తర్వాతనే ఒక నిర్ణయానికి రావటం జరుగుతుంది. కనుక వచ్చే లేఖనాల పరిశోధనలో వాటిని గురించి కూడా మనం మాట్లాడుకుంటే 1000 ఏళ్ల పరిపాలన గురించిన పూర్తి వివరణ మీ అందరికీ తెలిసి అనేక మందికి సత్యాన్ని చెప్పించి ఒప్పించే జ్ఞానం అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది తప్పుడుగా అర్థం చేసుకున్న ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే మరొక సందర్భాన్ని గురించి గ్రంథకర్త అయిన యోహాను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నట్టుగా మనం చూడగలం. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండువారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళయందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. ఇక్కడ దేవుడు కోసం బ్రతికిన వారిని గురించి చెప్తున్నాడు. వీరికున్న గుణగణాలు ఏంటంటే దేవుని వాక్యము నిమిత్తము, యేసుని గురించి ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము చిరచ్ఛేదనము అంటే హతసాక్షులుగా మారిపోయారు, చంపబడ్డారు. ఈ చంపబడిన వారు ఎవరు? ఇంకా వీరికి ఎలాంటి అధికారం ఉందంటే సింహాసనముల మీద కూర్చొని విమర్శ చేయుటకు అధికారం ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి బైబిల్ అంతటిలో మనం ఆలోచించాలి. సింహాసనముల మీద కూర్చుండి విమర్శ చేయుటకు ఎవరికి అధికారం ఉంది? ఇకపోతే నొసలయందు కానీ చేతుల మీద కానీ ముద్ర వేయించుకొనని వారై ఉండాలి. మూడవది యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారై ఉండాలి. వీరెవరు? ముందుగా సింహాసనముల మీద కూర్చుండి అధికారము చేసే లేదా విమర్శ చేసే అధికారాన్ని గురించి ఆలోచించగలిగితే ఇదే పాయింట్ మనకి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని దయచేసి చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యేసు వారితో ఇట్లనెను. శిష్యులతో మాట్లాడుతున్న మాటిది.
ఎందుకంటే పేతురు ఏమడిగాడంటే, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుతుంది అని పేతురు యేసుని అడిగినప్పుడు 28వ వచనంలో యేసుక్రీస్తు సమాధానం చెప్తున్నాడు. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఇదిగో నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద కూర్చుండి ఆసీనులై ఇశ్రాయేలులోని 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ప్రకటన గ్రంథంలో ఏ సింహాసనాల గురించి మాట్లాడుతున్నాడో మళ్ళీ సింహాసనాల ప్రస్తావన ఇక్కడ వచ్చిందండి. అంటే ఒక మాట అర్థం కాకపోతే మళ్ళీ ఈ మాటను అర్థం చేయించే మాట ఎక్కడుందో బైబిల్ అంతటిలో మనం వెతకాలి. ఇక పేతురుతో యేసుక్రీస్తు అంటున్న మాట శిష్యులను ఉద్దేశించి, నన్ను వెంబడించడానికి మీరు వలలు వదిలేసుకున్నారు, నన్ను వెంబడించడానికి మీ జీవనోపాధి అయిన పనిని పక్కన పెట్టి మీ కుటుంబాలను వదిలి నన్ను వెంబడిస్తున్నారు కదా, మీకేం దొరకబోతుందంటే, మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు, అంటే నేను మరణించి తిరిగి లేచి పరలోకంలో నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నప్పుడు అని అర్థం. యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు కాదు, మనుష్య కుమారుడు తన మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు. ఎప్పుడు మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యాడంటే, మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడండి. మరి ఈ మాట మనకి ఎక్కడ కనపడుతుందంటే, మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ఈలాగున ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. మనుష్య కుమారుడు తన మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు, అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకంలో ఉంటున్న తండ్రి సింహాసనం మీద కూర్చున్నప్పుడు మీరు కూడా 12 సింహాసనముల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు అన్నాడు. అంటే శిష్యులకు కూడా 12 సింహాసనాలు ఉన్నవి అన్నాడు. ఇక్కడ సింహాసనాలు అనగానే భూమి మీద మనం అనుకుంటున్న సింహాసనాలు కాదు. సింహాసనం అనేది అధికారానికి గుర్తు. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను కనుక ఈ సువార్త ప్రకటించే అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను. నా తర్వాత మీరే. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ సువార్త ప్రకటించే అధికారాన్ని మీకు ఇస్తున్నాను. ఇశ్రాయేలులోని 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీరుస్తారు అంటే వాక్యాన్ని ప్రకటిస్తారు అని అర్థం. తీర్పు తీర్చటం అంటే దేవుని మాటలు సమాజానికి అందించటం. దేవుని మాటను సమాజానికి అందించటం తీర్పు తీర్చటం. కాబట్టి యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అధికారాన్ని కలిగిన వారుగా ఇశ్రాయేలులోని 12 గోత్రముల వారికి వాక్యాన్ని ప్రకటిస్తారు అని చెప్తున్నాడు. అంటే మీకేం దొరుకుతుంది అంటే తెలుసా, నా తర్వాత వాక్యాన్ని చెప్పే మహాభాగ్యం నేను మీకే ఇస్తున్నాను అన్నాడు. ఏమంటే వాక్యాన్ని ప్రకటించటం అనే మహాభాగ్యం చాలా గొప్పది. భూమి మీద పదవుల కన్నా, భూమి మీద ఉన్న అధికారాల కన్నా దేవుని వాక్యాన్ని ప్రకటించే అధికారమే చాలా గొప్పది. కాబట్టి పేతురు, నన్ను వెంబడించడానికి మీరు అన్నీ వదులుకున్నారు కదా, నేను మీకు ఎలాంటి ఆధిక్యతనిస్తున్నానంటే నా తర్వాత ఇదిగో ఈ 12 గోత్రాల వారికి వాక్యాన్ని ప్రకటించే అధికారాన్ని మీకు ఇస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి తీర్పు తీర్చటం అంటే దేవుని మాటను ప్రకటించటం అని దాని అర్థం. మరి ఎక్కడుంది దేవుని మాటను ప్రకటించటం అనేది? ఈ మాట
ఎక్కడుందంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం చూడండి. 48. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంచె దినమందు వానికి తీర్పు తీర్చును. నా మాటే తీర్పు అన్నాడు. నేను చెప్పిన మాటయే అంచె దినమందు వానికి తీర్పు అన్నాడు. ఇప్పుడు అదే మాటలు శిష్యులు చెబుతున్నారు. శిష్యులు చెబుతున్నారంటే విమర్శిస్తున్నారు, విమర్శ చేస్తున్నారు అని అర్థం. అంటే ఇదిగో మీరు ఎందుకోసం వచ్చారు, ఎందుకోసం మీరు బ్రతుకుతున్నారు, మీరు దేవుడి కోసం బ్రతకాలి, మీరు ఇలా ఎందుకు చేశారు అని వారు చేసిన తప్పును వారికి చూపిస్తూ సన్మార్గంలో నడిపించే అధికారం శిష్యులకు ఇవ్వబడిందండి. కాబట్టి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో ఉంటున్న వాక్యపు సారాంశము శిష్యుల గురించి రాయబడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ మాటను చదువుకుందాం, ఇది మనసులో పెట్టుకొని. అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం అంటే శిష్యులకు ఇవ్వబడింది. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందును చేతుల యందును దాని ముద్ర వేయించుకొనని వారు. నొసళ్ళ యందు అంటే సాతాను యొక్క తలంపులు లేనివారు. ప్రతి మనిషి ఎక్కడ పాపిగా మారిపోతాడంటే ఆలోచనలోనే పాపిగా మారిపోతాడు. ప్రతి వాణ్ణి మోసగించడానికి దయ్యం ఎక్కడ కేంద్ర స్థానాన్ని పెట్టుకుంటుందంటే ఇదిగో మన నొసళ్ళంటే మన ఆలోచనలకు గుర్తు. కాబట్టి నొసళ్ళ యందు ముద్ర వేయించుకొనని వారంటే సాతాను సంబంధిత ఆలోచనలు లేనివారు. తమ చేతుల యందు ముద్ర వేయించుకునేవారంటే సాతాను కార్యక్రమాలు చేయనివారు అని దాని అర్థం. క్రూర మృగమునకైనను దాని ప్రతిమే అన్నాడు. క్రూర మృగ అంటే సాతాను, దాని ప్రతిమ అంటే డబ్బు. కాబట్టి శిష్యులు ఎలాంటి వారంటే ఇదిగో ఈ నొసట్లో సాతాను ముద్ర లేదు, అంటే దేవుని గురించిన ఆలోచనలే. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూర్చొని ఈ వాక్యాన్ని సర్వ సృష్టికి ఎలా తీసుకుని వెళ్ళాలని ఆలోచించారే తప్ప డబ్బు సంపాదించాలి, అధికారం కావాలి, పదవులు కావాలని ఆలోచించలేదు వాళ్ళు. అంటే తమ నొసళ్ళ యందు సాతాను ముద్ర లేదు, తమ చేతుల యందు సాతాను ముద్ర లేదు. అంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ చేతలు దేవునికి సంబంధమైనవి అని చెప్తున్నాడు. కాబట్టి తమ నొసళ్ళ యందును చేతుల యందు ముద్రను వేయించుకొనని వారు, చదవండి, ముద్ర వేయించుకొనని వారు. ఇక వీళ్ళు ప్రకటించింది తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము. వీళ్ళ మరణం కూడా ఎలా జరిగిందంటే యేసుక్రీస్తును గురించి మాట్లాడుతున్నందుకు చంపబడ్డారండి. అందుకే శిష్యుల మరణాల గురించి మీరు ఆలోచించగలిగితే పేతురు మరణాన్ని గురించి ముందే చెప్పాడు. ఇప్పుడు నువ్వు యవనస్తుడువు, నీకు ఇష్టమైన చోటికి నువ్వు వెళుతున్నావు, ఆ తర్వాత నువ్వు వృద్ధుడు అయిపోతావు, నీకు ఇష్టము కాని చోటుకు నిన్ను తీసుకుని వెళతారు అని చెప్పాడు. ఎందుకంటే పేతురు ఎట్టి మరణాన్ని పొందుతాడో ముందుగా చెప్పాడు యేసుక్రీస్తు. ఇక యాకోబు గారి పరిస్థితి మీరు ఆలోచించగలిగితే అపోస్తల కార్యములు 12వ అధ్యాయము మొదటి 2 వచనాలలో శిరచ్ఛేదనము చేయబడిన వారిలో ఉన్నాడు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము మొదటి వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును శిరచ్ఛేదనము ఖడ్గముతో చంపించెను. అంటే శిష్యులు ఎలాంటి వారు చూడండి, సాతాను క్రియలకు లోబడకుండా
యేసును గురించిన వాక్యాన్ని ప్రకటించటానికి అవసరమైతే శిరచ్ఛేదనము చేయబడ్డారండి, చంపబడ్డారు. ఇంకా యోహాను గురించి చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో శిష్యుడైన యోహాను గురించి రాయబడిన మాట కూడా 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైనా యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. అంటే శిష్యులందరూ ఇంచుమించు దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు, యేసును గురించి ప్రకటించినందుకు చంపబడ్డారండి. అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి సింహాసనం మీదకి వెళ్ళిపోయిన తర్వాత శిష్యుల జీవితాలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. అధికారానికి లొంగక దేవుడిచ్చిన ఆధిక్యతను నిలబెట్టుకుని అవసరమైతే తమ ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనుకంజ వేయలేదు అని చెప్తున్నాడు. కాబట్టి సింహాసనం మీద నేను కూర్చున్నప్పుడు అని యేసుక్రీస్తు అంటున్నప్పుడు అది రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు కాదు సుమా. ఎందుకంటే అందరూ ఈ సందర్భాన్ని యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు అనుకుంటున్నారు. రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు కాదు. ఎందుకు కాదంటే యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చుంటాడేమో కానీ ఇశ్రాయేలీల 12 గోత్రాలకు తీర్పు తీర్చడానికి వీళ్ళకు సింహాసనాలు లేవని మరి బైబిల్లో ఎక్కడుంది? లేవని బైబిల్ ఎక్కడుందో మీరు చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనాలు చూడండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును అన్నాడు. అందరూ ఆయన ఎదుట నిలబడాలి, గొర్రెలుగాను మేకలుగాను. ఇప్పుడు శిష్యులు ఎక్కడ ఉంటారు చెప్పండి? గొర్రెల గుంపులో వాళ్ళు ఉంటారు. మరి వారికి సింహాసనాలేవి లేవు. అంటే యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు సమస్త జనులు గొర్రెలుగాను మేకలుగాను వేరు చేయబడి ఆయన ముందు నిలబడాలే తప్ప శిష్యులకి సింహాసనాలు లేవు. మరి శిష్యులకి సింహాసనాలు ఎప్పుడు? యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ అధికారాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు అధికారం ఎవరికీ లేదు, ఆయనే సర్వాధికారి. అందుకే అప్పుడు శిష్యులు కూడా ఎక్కడ ఉంటారంటే గొర్రెల గుంపులో ఉంటారు. అప్పుడు వాళ్ళతో అనే మాట ఏంటి? నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారలారా రండి అంటాడు. కాబట్టి ఇది రెండవసారికి సంబంధించిందని మీరు అనుకుంటే మరి వీళ్ళు విమర్శ చేసేది ఎప్పుడు? ఆ తర్వాత సింహాసనాలు ఎప్పుడు? యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వస్తే తీర్పు తీర్చేది ఆయనే తప్ప శిష్యులు కానే కాదు, శిష్యులు కాదు. మరి 12 గోత్రాల వారికి మీరు విమర్శ చేస్తారన్నప్పుడు ఎప్పుడు? యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత. ఈ భూమి మీద శిష్యులు బ్రతికున్నప్పుడు, ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకి వాక్యాన్ని వీళ్ళు ప్రకటించారు. కాబట్టి యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఇది జరగబోయేది అనుకుంటే ఇదిగో ఈ మాటను బట్టి మనకు భిన్నంగా కనపడుతుంది. కాబట్టి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో శిష్యుల గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దాం. వారు బ్రతికిన వారై అన్నది చూడండి. ప్రకటన గ్రంథము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని, వారు బ్రతికిన వారై. అంటే ఈ శిష్యులు బ్రతికిన వారై, ఈ శిష్యులు బ్రతికిన వారై. మళ్ళీ బ్రతకటం ఏంటి? మరణించారు అని పై వచనంలో చెప్పాడు.
కిందికి రాగానే ఏమన్నారు? వారు బ్రతికిన వారై. నెక్స్ట్ చదవండి. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఏమండి, ఈ పాయింట్ చాలా బాగా మనకు అర్థం కావాలి. ఈ పాయింట్ అందరూ చేసిన తప్పు ఇక్కడ చేశారు. అందరూ ఈరోజు కరపత్రాలు పంచుతున్న వారు కూడా ఒకవేళ 1000 పరిపాలన ఇప్పుడే అంటే కడమ మృతుకులు బ్రతకలేదు కదా అనే పాయింట్ రాశారండి. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇదిగో శిష్యులందరూ మరణించారు కదా, శిరచ్ఛేదనం చేయబడ్డారు కదా, శిరచ్ఛేదనం చేయబడిన వారు బ్రతికిన వారై అని ఉంది కదా బైబిల్లో. ఇప్పుడు మరణించిన వారందరూ ఈ శిష్యులు ఇప్పుడు బ్రతికారా? బ్రతికలేదు. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. అంటే యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఇదిగో శిరచ్ఛేదనం చేయబడిన ఈ శిష్యులు వారు లేస్తారు, యేసుక్రీస్తుతో కలిసి పరిపాలన చేస్తారు అనుకున్నారు. వీళ్ళు లేస్తే కదా 1000 పరిపాలన, వీళ్ళు లేవకపోతే 1000 పరిపాలన ఎక్కడిది అనేది మనల్ని అడుగుతున్న పాయింట్ అండి. వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు, వారు లేచిన వారై, వారు బ్రతికిన వారై అని ఉంది. శిరచ్ఛేదనం చేయబడిన వారు మరి ఇప్పుడు బ్రతకలేదు కదా, వాళ్ళు బ్రతికితే 1000 పరిపాలన క్రీస్తుతో కలిసి చేస్తారు, అప్పుడు సింహాసనాలు వాళ్ళకు ఉంటాయి అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ యోహాను గారు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు మరణించారు అని చెప్పిన తర్వాత ఆయన చెబుతున్నది వారు బ్రతికిన వారై అనే విషయం అనేది మరణం నుంచి తిరిగి లేవటం గురించి చెప్పట్లేదు. ఆయన మరణం నుంచి తిరిగి లేవటాన్ని గురించి చెప్పట్లేదు. మరి దేని గురించి చెబుతున్నారో ఆ మాటను కాస్త ముందుకు మీరు చదవగలిగితే అర్థమైపోద్ది. చూడండి, రాజ్యము చేసిరి. మళ్ళీ వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానం. ఇది మొదటి పునరుత్థానం. ఈ మాటను పక్కకు పెట్టేశారండి. ఈ తిరిగి లేవటం అనేది రెండవ పునరుత్థానం కాదు, మొదటి పునరుత్థానం అన్నాడు. మొదటి పునరుత్థానం అంటే అర్థం ఏంటి? మొదటి పునరుత్థానం అంటే అర్థం ఏంటంటే, బాప్తిసం ద్వారా మనం మరణిస్తున్నాం, మళ్ళీ తిరిగి లేస్తున్నాం, అది మొదటి పునరుత్థానం. రెండవ పునరుత్థానం అంటే అర్థం ఏంటంటే, దేవుని కోసం బ్రతికిన మనము నిజంగా చనిపోతాం, యేసుక్రీస్తు వచ్చే సమయానికి మనం అందరం తిరిగి లేస్తాం, అది రెండవ పునరుత్థానం. ఇక మొదటి మరణం అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు మనం మరణిస్తున్నాం, అది మొదటి మరణం. రెండవ మరణం అంటే దేవుని కోసం బ్రతకకపోతే రెండవ మరణం అంటే అగ్నిగుండం. మరి దేవుడి కోసం బ్రతకని వారు, మరి బాప్తిసం తీసుకొని వారి సంగతి ఏంటని ఒకవేళ మీరు ఆలోచిస్తే, బాప్తిసం తీసుకొని వారు మరణిస్తారు, అది మొదటి మరణం. బాప్తిసం తీసుకొని వారు మరణిస్తారు, అది మొదటి మరణం. ఆ తర్వాత అగ్నిగుండంలో వేయబడటం అనేది రెండవ మరణం. అంటే ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, మొదటి పునరుత్థానం అంటే ఏంటి? బాప్తిసం ద్వారా తిరిగి లేవటం అనేది మొదటి పునరుత్థానం. రెండవ పునరుత్థానం అంటే ఏంటి? బాప్తిసం తీసుకొని దేవుడి కోసం బ్రతుకుతూ నిజంగా మరణించిన మనం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు నిజంగా మన శరీరాలతో లేవటం అనేది రెండవ పునరుత్థానం. ఇప్పుడు వారు బ్రతికిన వారై అన్న మాటకి రెండవ పునరుత్థానం అనుకుంటున్నారు. ఇదిగో వాళ్ళు ఇప్పటి వరకు లేవలేదు కదా అని. కానీ ఇక్కడ యేసుక్రీస్తు కానివ్వండి, ఆ తర్వాత యోహాను గారు కానివ్వండి, మొదటి పునరుత్థానం అని దేని గురించి చెప్తున్నాడు? బాప్తిసం ద్వారా బ్రతికిన వారై అని చెప్తున్నాడే తప్ప మరణించిన వారు తిరిగి లేవటం అని చెప్పట్లేదండి. బాప్తిస్మము ద్వారా అంటే ఈ శిష్యులు ఇంత గొప్పగా
దేవుడి కొరకు మరణించడానికి కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మాట విని మొదటి పునరుత్థానం అంటే బాప్తిస్మాన్ని తీసుకున్నారు. బాప్తిస్మం ద్వారా బ్రతికి ఇదిగో ఎంత గొప్ప కార్యక్రమాన్ని చేశారు అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇదే ప్రశ్న అడుగుతారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏం అడుగుతారో మనకు తెలుసు, మనం ఏం చెప్తామో వాళ్ళకి తెలీదు. అదే మన బలం. రండి మాట్లాడదాం అని ఊరికి ఎందుకంటాం మనం? వాళ్ళు ఏం అడగబోతున్నారో మనకు ముందే తెలుసు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? మాట్లాడదామా అంటాం. మనం ఏం చెప్పబోతున్నామో వాళ్ళకి తెలియలేదు అనుకోండి, వీళ్ళు ఏం మాట్లాడతారు, ఎందుకు వచ్చిన బాధ, టెన్షన్ అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి విషయం తెలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందంటే, విషయం మనకి తెలిస్తే ఎప్పుడైనా మాట్లాడవచ్చు. విషయం తెలియకపోతే అంత గందరగోళంగా ఉంటుందండి. కాబట్టి వారు బ్రతికిన వారై అంటే శిష్యులు చావక మునుపు యేసుక్రీస్తు మాట విని బాప్తిస్మాన్ని తీసుకొని మొదటి పునరుత్థానంలోకి వచ్చి ఇదిగో ఇంత గొప్పగా బ్రతికి మరణించారు అని చెప్తున్నాడు. కాకపోతే ముందు రాయవలసింది వెనకకు రాశాడు, వెనకుండవలసింది ముందుంది. అంతే కదా? బాప్తిసం తీసుకున్నారన్న సంగతి ముందు రాయాలి, ఇదిగో ఈ దేవుడి కొరకు శిరచ్ఛేదనం చేయబడ్డారన్న సంగతి వెనక రాయాలి. వెనకది ముందు వెనకకు రాయించేసరికి వారు బ్రతికిన వారై అంటే ఇదిగో మరణించిన వాళ్ళందరూ రెండవ పునరుత్థానంలో బ్రతికిన తర్వాత అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన అన్నాడు. ఒకవేళ అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన అయితే కిందికి రాగానే ఇది మొదటి పునరుత్థానం అని ఎందుకు చెప్తాడు? ఇది మొదటి పునరుత్థానం, రెండవది కాదు. ఇది మొదటి పునరుత్థానం. బాప్తిసం తీసుకోవటం వలన తిరిగి లేచిన పునరుత్థానం అని దాని అర్థం. పోనీ ఈ మొదటి పునరుత్థానం గురించి ఇంకా బైబిల్లో ఎక్కడైనా మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయా, ఆధారాలు ఉన్నవా మీరు చూడగలిగితే, ముందు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉండుటకు ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును. చూసారా? ఆయన పునరుత్థానంలో కూడా మమ్మల్ని పాలు పొందాము. ఎందుకు? యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి లేవటమే పునరుత్థానం. ఇప్పుడు బాప్తిస్మం గురించి మీరు ఆలోచించండి. మనం కూడా నీళ్ళల్లోకి వెళ్ళాము. నీళ్ళల్లో మనల్ని ముంచారంటే అర్థం ఏంటి? నువ్వు మరణించావన్నమాట. మళ్ళీ తిరిగి లేచావంటే అర్థం ఏంటి? పునరుత్థానం. చనిపోయిన నువ్వు బ్రతికావని దాని అర్థం. ఇది మొదటి పునరుత్థానం. ఇంకొక మాట చూడగలిగితే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయన పునరుత్థానుడయ్యాడు. బాప్తిస్మం ద్వారా మనం కూడా పునరుత్థానులము అయ్యాము. కాకపోతే ఈ పునరుత్థానం అనేది మొదటి పునరుత్థానం.
మొదటి పునరుత్థానం. రెండవ పునరుత్థానం అంటే అర్థం ఏంటి? రెండవ పునరుత్థానం అంటే అర్థం ఏంటి? దేవుడు కోసం బ్రతుకుతున్న నువ్వు నిజంగా మరణిస్తే యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు తిరిగి లేవటం అనేది రెండవ పునరుత్థానం. రెండవ పునరుత్థానం ఏమంటే ఈ రెండింటికి మీకు డిఫరెన్స్, వ్యత్యాసం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొదటి పునరుత్థానం అంటే బాప్తిస్మం ద్వారా తిరిగి లేవటం, మరణించిన నువ్వు తిరిగి లేవటం మొదటి పునరుత్థానం. రెండవ పునరుత్థానం అంటే దేవుడు కోసం బ్రతుకుతున్న నువ్వు నిజంగా ఈ సమాజంలో దేవుడు కోసం మరణించి యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చిన తర్వాత నిజంగా తిరిగి లేవటం అనేది రెండవ పునరుత్థానం అంటే. ఇప్పుడు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ఈ 4-5 వచనాలలో మొదటి పునరుత్థానము గురించి మాట్లాడుతున్నాడంటే వారు లేచిన వారై అంటే అర్థం ఏంటి? బాప్తిసం తీసుకొని లేచిన వారు అని అర్థం. చూసారా? వారు బ్రతికిన వారై అంటే బాప్తిసం ద్వారా మరణించి బ్రతికిన వారై అని దాని అర్థం అది. కాబట్టి ఇది మనసులో పెట్టుకుని ఇప్పుడు చదువుదాం. మళ్ళీ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలోని 2వ భాగాన్ని మళ్ళీ ఈ మొదటి పునరుత్థానము అనే అర్థాన్ని మనసులో పెట్టుకొని మీరు చదివితే దేని గురించి మాట్లాడుతున్నాడో ఈజీగా మనకు అర్థం అవుద్దండి. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానము అన్నాడు. అంటే ఈ బ్రతకటం అనేది ఇదిగో బాప్తిసం ద్వారా. కాబట్టి శిష్యులు ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములకు సాదృశ్యమైన బాప్తిస్మాన్ని తీసుకున్న తరువాత క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తుతో పాటు పరిపాలన చేశారు. మరి పరిపాలన చేశారని బైబిల్లో ఉందా? ఉండి తీరాలి, లేకపోతే ఎలా? ఎందుకంటే ఆ 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అన్నాడు కదా. మరి బైబిల్లో ఎక్కడుందో మీరు చూడగలిగితే తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. అపోస్తులుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఇదిగో ఈ మాట నమ్మదగినది ఏదనగా జాగ్రత్తగా వినాలి. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఎలా? బాప్తిస్మం ద్వారా నువ్వు ఆయనతో కూడా చనిపోయిన వారైతే ఆయనతో కూడా బ్రతుకుతాము. యేసుక్రీస్తు తిరిగి లేచాడు, బాప్తిస్మం ద్వారా కూడా మనము తిరిగి లేచాము, ఆయనతో కూడా బ్రతుకుదురు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఏలటం అంటే అర్థం ఏంటండి? పరిపాలన. ఏలిక అంటే రాజ్యం, ఏలటం అంటే పరిపాలించటం. ఆయనతో కూడా మీరు లేచిన వారైతే అంటే మొదటి పునరుత్థానముల్లో మీరు కూడా ఆయనతో కూడా లేచిన వారైతే ఆయనతో కూడా ఏలుదురు అన్నాడు. పరిపాలిస్తారు అని, పరిపాలిస్తారు అని అంటే శిష్యులు మనసు మార్చుకొని బాప్తిస్మము ద్వారా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములకు సాదృశ్యమైన మొదటి పునరుత్థానాన్ని పొందుకున్న వారై యేసుక్రీస్తుతో కూడా ఈ వాక్యాన్ని బట్టి పరిపాలించారండి. ఏలటం అంటే ఏంటి? పరిపాలించటం. ఇంకా లోకపరమైన అర్థంగా మీరు చేసుకోగలిగితే ఈరోజు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మనల్ని పరిపాలిస్తున్నారు. ఎలా పరిపాలిస్తున్నారు? ఒక చట్టం ఉంది, ఆ చట్టంలో ఉంటున్న సెక్షన్స్కి, ఆర్టికల్కి లోబడి మనల్ని పరిపాలిస్తున్నారు. మరి శిష్యులు కూడా పరిపాలించారు. ఎలా? మన చట్టం బైబిల్ ప్రకారంగా ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఏది ఎప్పుడు చెయ్యాలో మనకు తెలియజేస్తున్నారంటే చట్టాన్ని బట్టి ప్రధానమంత్రి ఎలా
క్రీస్తు పరిపాలిస్తున్నాడు. క్రీస్తు పరిపాలిస్తున్నాడు. అందుకే ఈ మాట నమ్మదగినది అన్నాడు. ఈ మాట నమ్మదగినది అని ఎందుకంటున్నాడు? ఇది చెబితే ఎవరికి నమ్మకంగా ఉండదు అని. కాబట్టి ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఆ 1000 సంవత్సరములు గతించే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఈ కడమ మృతులు ఎవరు? ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదన్నారు. ఈ కడమ మృతులు ఎవరు అంటే అపోస్తల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 15వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను. మనుషులలో కడమవారును. చూసారా, కడమ మృతులు బ్రతకలేదు అని అక్కడ ఉన్న మాటకి అసలు ఈ కడమ మృతులు ఎవరో వెతుక్కుంటూ మత్తయి సువార్త దగ్గర నుంచి వెతుక్కుంటూ వస్తే అపోస్తల కార్యంలో కనబడిందండి. మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులు. అంటే కడమవారంటే ఎవరిప్పుడు? అన్యజనులు. ఆ 1000 సంవత్సరములు గతించే వరకు కడమ మృతులు బ్రతకలేదు అన్నాడంటే యేసుక్రీస్తు మొదలుకొని ఇప్పటి వరకు 2000 సంవత్సరాలండి. 2000 సంవత్సరాల వరకైనా ఇప్పటి వరకు మారని అన్యజనులు ఉన్నారా లేరా? ఉన్నారు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయి ఇదిగో ఒక దీర్ఘకాలం అయింది. ఇంచుమించు 2000 సంవత్సరాలు అయిందండి. 2000 సంవత్సరాలు. ఇంచుమించు 2000 సంవత్సరాలైనా కడమ మృతులు బ్రతకలేదంటే ఇంకా మారని అన్యజనులు ఉన్నారు అని చెప్తున్నాడు. ఇంకా మారని వారు ఉన్నారు అని చెప్తున్నాడు. ఇది నిజమే. అంతెందుకు, భారతదేశంలో క్రిస్టియానిటీ పర్సెంట్ చాలా తక్కువ, తెలుసా? తక్కువ అంటే ఇంకా మారని అన్యజనులు ఉన్నారు అని దాని అర్థం. కాబట్టి ఇలా ఒక్కొక్క మాటను విడదీస్తూ ఇంకొక రెఫరెన్స్ దగ్గరికి వెళుతూ ఆలోచిస్తూ దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మీతో ఎవరు మాట్లాడుతున్నా మీరు ఒకటే అడగాలి, ఇదిగో ఈ మాట మీరు అంటున్నారు కదా, ఈ మాటకు మీరు చెప్పినదే నిజమనటానికి బైబిల్లో ఎక్కడైనా రెఫరెన్స్ చూపించండి. రెఫరెన్స్ కావాలి. ఏదో మీరు చెప్పారు మేము విన్నాం అనేది కాదు. ఇదిగో కడమ మృతులు అనగానే రెఫరెన్స్ తీసాం, సింహాసనాలు అనగానే రెఫరెన్స్లోకి వెళ్ళాం, తీర్పు అనగానే రెఫరెన్స్ చూపించేశాం. ఆ తర్వాత వారు బ్రతికిన వారై అనగానే మొదటి పునరుత్థానం అనగానే రెఫరెన్స్ చూపించాం. ఇలా ప్రతి దానికి రెఫరెన్స్ చూపిస్తున్నారంటే అది సత్యం అండి. ఏదో యేసుక్రీస్తు వచ్చేస్తాడు జరుగుతుందంటే నువ్వు అనటానికి బాగుంది, మరి బైబిల్లో నువ్వు అన్నదానికి రెఫరెన్సెస్ ఏమున్నాయి? బైబిల్లో రాయబడింది ముఖ్యం. మనం అనుకోవటం ఏంటండి, ఎన్నో అనుకుంటాం. మనిషిగా ఎన్నో అనుకుంటాం. మనం అనుకున్నవన్నీ నిజాలు కాదు, దేవుడు రాయించినదే నిజం. అందుకే మీతో ఎవరు ఏది చెబుతున్నా బైబిల్లో చూపించండి అని ఒక్క మాట మీరు అడగండి చాలు. అది నిజమా అబద్ధమా తేలిపోద్ది. బైబిల్లో ఎక్కడుంది? అదొక్కటే మాట అండి. ఎందుకంటే బైబిల్లో లేనివి చెబుతున్నారు కనుక ఇక బైబిల్లో ఎక్కడ చూపించగలరు? కాబట్టి ఈరోజు పరిపాలన అనేది జరుగుతుందని ఎందుకు చెప్తున్నామో తెలుసా? బైబిల్లో అలా ఉంది గనక చదువుకున్నాం కదా, సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుదుము, పరిపాలిస్తారు అన్నాడు. ఇక చివరి మాట మీరు చూడగలిగితే మళ్ళీ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. ఈ ఒక్క మాటను అర్థం చేసుకుంటే ఈ పాఠ్య భాగం మనకు పూర్తవుతుంది. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు. అంటే బాప్తిస్మం తీసుకొని ఉన్నవారు ధన్యులు. ఎందుకు? వారు పరిశుద్ధులను ధన్యులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. రెండవ మరణం అంటే అర్థం ఏంటి? నరకం.
మొదటి బాప్తిస్మాన్ని తీసుకొని పరిశుద్ధులుగా దేవుడి కోసం బ్రతుకుతున్న వారికి నరకానికి ఎందుకు వెళతారు? అగ్నిగుండంలో ఎందుకు పడతారు? కాబట్టి శిష్యుల తర్వాత ఎంతమంది అయితే ఈ మొదటి పునరుత్థానంలోకి వస్తారు అంటే శిష్యులు వెళ్ళిపోయారు. శిష్యుల తర్వాత ఇదిగో మనం వచ్చాం. మనము నమ్మి బాప్తిస్మాన్ని తీసుకున్నాం. నమ్మి బాప్తిస్మాన్ని తీసుకున్న నువ్వు ధన్యుడివి. పరిశుద్ధుడుగా ఉండాలి. ఉండి ఏం చేయాలి చూడండి. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. బ్రతికున్నంత వరకు శిష్యులు రాజ్యం చేశారు. ఆ తర్వాత శిష్యులు మరణించిన తర్వాత ఇదిగో మొదటి పునరుత్థానమును పొందిన మనం ఆ తర్వాత మళ్ళీ ఇదిగో క్రీస్తుతో కలిసి రాజ్యము చేయడానికి ఇదిగో మనం సిద్ధంగా ఉన్నాం. అంటే మనం రాజులమా? అవును, రాజులమేనండి మనం. మరి బైబిల్లో ఎక్కడుందండి మనం రాజులం అంటే మీరు అడగాలి వెంటనే. లేనిది చెప్పడానికి వీల్లేదు. మరి బైబిల్లో ఎక్కడుంది? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం. ఎవరు? మనమే. బాప్తిస్మాన్ని పొందిన మనం అందరము రాజులము. మరి యేసుక్రీస్తు ఎవరు? చక్రవర్తి. రాజులందరి మీద అధికారిని ఏమంటారు? చక్రవర్తి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రాజులకు రాజు అయితే ఆయన కిందున్న రాజులు ఎవరు? బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరూ రాజు. మరి రాజు ఏం చేయాలి? పరిపాలన చేయాలి. ఇప్పుడు రాజులుగా ఉంటున్న మనం ఏం చేస్తున్నాం? ఈ వాక్యాన్ని సమాజానికి వివరిస్తూ ఇదిగో ఈ చట్టాన్ని సమాజానికి చెబుతూ పరిపాలన చేస్తున్నాం. ఇదిగో అబద్ధం ఆడకూడదు, ఇది దేవుడి చట్టం. దొంగతనం చేయకూడదు, ఇది దేవుడి చట్టం. దేవుని పని చేయాలి, ఇది దేవుడి చట్టం. అంటే ఇదిగో బైబుల్నే చట్టంగా చేసుకొని సమాజానికి దేవుని వాక్యాన్ని నువ్వు వినిపిస్తున్నావంటే నువ్వు పరిపాలన చేస్తున్నావని అర్థం. ఇప్పుడు మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అవుతుంది. ఆ 2000 సంవత్సరాలుగా నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ఎవరు? రాజు. ప్రతి ఒక్కరూ పరిపాలన చేయాలి. జరుగుతుంది పరిపాలన. ఇంత చక్కగా బైబిల్లో ఎన్నో రెఫరెన్స్ను ఆలోచించి క్రోడీకరించి ఒక మంచి సారాంశాన్ని తీసుకొని బయట పెట్టాలి ఈరోజు సమాజానికి. ఇవేమీ లేకుండా అసలు బైబిల్లో ఏ మాటలు చూపించకుండా 7 ఏళ్ల విందు, 7 ఏళ్ల శ్రమలు, 1000 ఏళ్ల పరిపాలన. ఏమండి, 7 ఏళ్ల విందు అని 7 ఏళ్ల శ్రమలని బైబిల్లో ఏ ఒక్కరైనా ఒక్క మాట చూపించగలరా? ఏమంటే మీరు విన్నారు కదా, 7 ఏళ్ల శ్రమలు 7 ఏళ్ల విందు అన్న మాట విన్నారా లేదా? విన్నారు చాలామంది. ఇప్పుడు అడగండి, ఎవరైతే మీకు చెప్పారు వాళ్ళని, ఏమండి 7 ఏళ్ల విందు 7 ఏళ్ల శ్రమలు అన్నారు కదా, ఒక్కసారి బైబిల్లో అది ఎక్కడుందో చూపించండి అని మీరు అడగండి. ఒక్కసారి చూపిస్తే మీకు 10,000 రూపాయలు ఇచ్చేస్తాం. ఒక్కసారి 7 ఏళ్ల విందని కానీ 7 ఏళ్ల శ్రమలను కానీ బైబిల్లో మీరు చూపిస్తే, పోనీ మీకు చెప్పిన వారు ఎవరో ఉంటారు, వాళ్ళని అడిగి బైబిల్లో వెతికి వచ్చే నెలకు పట్టుకొని రండి. ఒక్కొక్క మాటకి 10,000 రూపాయలు మీకు ఇచ్చేస్తామండి. ఒకవేళ చూపించలేకపోతే ఒకరోజు లేఖనాల పరిశోధన చదువు ఖర్చు పెట్టుకోండి, మాకు ఎక్కువేమవుతుంది. జస్ట్ ఒక్కరోజు ఈ లేఖనాల పరిశోధనకు అయ్యే ఖర్చు పెట్టుకోండి. ఎంత ఖచ్చితంగా ఎందుకంటున్నాం? అసలు బైబిల్లో అది లేదు కాదా? లేదు. బైబిల్లో లేదని మాకెలా తెలుసు? బైబిల్ అంతా చూసాం గనక. ఒకవేళ బైబిల్ చదవకపోతే ఏమనుకుంటాను మరి నేను? అమ్మో ఎక్కడేమో ఉందేమో, ఎందుకు వచ్చిన బాధ, 10,000 రూపాయలు అనుకుంటాం. చూసారా?
ఈరోజు చెబుతున్నది బైబిల్లో చూపించమంటే బైబిల్లో లేదు. మరి బైబిల్లో లేనిది ఇదంతా మనకెందుకు చెప్పారు? మరి బైబిల్లో లేనిది మనకెందుకు చెప్పారు వీళ్ళందరూ? ఈరోజు ఉన్నది చెబుతుంటే కరపత్రాలు రాసుకొని వచ్చారు. రాసుకొని రావటం కాదు, బైబిల్ తీసి చూపించాలి. బైబిల్ తీసి చూపించాలి. చూడండి ప్రేమైన దేవుని పిల్లలారా, లేనిది ఈరోజు సమాజానికి చెప్పేశారండి. బైబిల్లో ఉందో లేదో చూసుకునే అలవాటు మనకు లేదు. ఎవరు గట్టిగా చెబితే వాళ్ళు భలే ప్రసంగికులు అనుకుంటాం మనం. ఎవరు ఎన్నిసార్లు స్టేజీ చుట్టూ తిరిగేస్తే భలే తిరుగుతున్నాడండి స్టేజీ చుట్టూ, ఏం ప్రసంగికుడండి. ఈరోజు చూడండి, అందరు ఇలా అలవాటు చేసుకున్నారండి. బైబిల్ను పట్టుకొని కనీసం చూస్తూ బైబిల్ తెరిచి ప్రజానికానికి చెప్పే ఓపిక కూడా ఈరోజు ప్రసంగికులకు లేదు. ఈరోజు మీరు పేరెన్నిక కన్నా ప్రసంగికులు చూడండి, చేతిలో బైబిల్ ఉంటుందా, మైక్ ఉంటుందా? మైక్ ఉంటుంది, బైబిల్ ఉండదు. మరి చెప్పవలసిందే బైబిల్ను చూసా, బైబిల్ చూడకుండానా? బైబిల్ను చూసి చెప్పాలి. మరి బైబిల్ చూడరు ఎందుకు? మరి చెప్పండి, చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ చూసే చెప్పాలి కదా. బైబిల్ వాళ్ళే చూడకపోతే ఇక కూర్చున్న వాళ్ళు ఏమైనా చూస్తారా? పోనీ ఇప్పటి నుంచి వాళ్ళ ప్రసంగాలన్నీ వినండి, బైబిల్ తెరిచి చూడండి అని ఏమైనా చెప్తారా? తెరవబోతుంటే వదిలేండి అక్కడ ఉంది, మీరు ఇంటికాడ చదువుకోండి అంటారు. ఇంటికాడ ఎలాగో చదవం, ఇక్కడ కూడా చదవనీయరా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా చదువుతారండి బైబిల్? నిజం చెప్పండి. ఇక్కడ రెఫరెన్స్లు చిన్న చిన్న చీటీలలో రాసుకుంటాం. రాసుకొని ఆమెన్ అన్న తర్వాత కంగారు పడి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ చిట్టిని చూసి బాధపడుతుంటే మరి ఎందుకు రాసుకున్నారో ఏమో అని. ఆ చీటిని ఇక్కడే పడేసి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళుంటే, ఇంటికి వెళ్ళిపోయి ఏం చెప్పాడు అని బైబిల్ను తీసి చదివే ఓపిక అస్సలు లేదు. ఇక కూర్చున్నప్పుడు ఇప్పుడు మీరు చదివే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చదువుతామని మీరు బైబిల్ తీస్తే ఇప్పుడు అవసరం లేదని ఈయన అంటాడు. అక్కడ చదవక ఇక్కడ చదవక ఇక చదివేది ఎప్పుడు? మరి చదివేది ఎప్పుడు? అందుకంటే ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. ఎందుకు? బైబిల్లో ఉన్నది ఈరోజు సమాజానికి చెబుతున్నాం కనుక. బైబిల్లో ఉన్నది చెబుతున్నాం కనుక. ఈ లేఖనాల పరిశోధన సదస్సు ప్రారంభించిన తొలినాళ్ళల్లో ఏమన్నారో తెలుసా? ఎవరిని అడిగి పెడుతున్నారు మీరు అంటే, దేవుని వాక్యం చెప్పడానికి నిన్ను పర్మిషన్ అడగాల? నిన్ను అడగాల? చూడండి, సత్యం వెళుతుందన్న సంతోషం లేదండి. సత్యం వెళ్ళిపోతుంది, అయ్యో ప్రతి నెల ఖర్చు పెట్టి కష్టపడి చేస్తున్నారన్న ఆనందం లేదు. ఎందుకు? బైబిల్కు ఇన్ని రోజులు భిన్నంగా బోధించారు. ఇప్పుడు సత్యాన్ని బోధించేసరికి ప్రజలలో మేలుకొల్పు వచ్చేసి, అమ్మో లేఖనాల పరిశోధనలో మేము ఇన్ని సంగతులు నేర్చుకుంటున్నామని దేవాలయంలోకి వెళ్ళి చెప్పేసరికి మేము చెప్పవలసింది వాళ్ళు చెబుతున్నారని సంతోషపడవలసింది పోయి ఎందుకు పెడుతున్నారని అడుగుతున్నారట. నువ్వు పర్మిషన్ ఇస్తే పెట్టాలా? పోనీ నువ్వు కూడా పెట్టుకున్నావు కదా, ఎవరు పర్మిషన్ అడిగి పెట్టుకున్నావు చెప్పు? అంతే కదా. మరి నన్ను పర్మిషన్ ఎక్కడదని నువ్వు అడుగుతున్నావు, నువ్వు కూడా పెట్టావు కదా, నీకెవరు పర్మిషన్ ఇచ్చారు? సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ఎవరన్నారు? యేసుక్రీస్తు. సర్వలోకంలో కరీంనగర్ లేదా? వెళ్ళు నాయన అన్నాడు. అంటే ఆయన పర్మిషన్ ఇచ్చాడా లేదా? సర్వలోకానికి వెళ్ళండి కరీంనగర్ తప్ప అని అనుందా బైబిల్లో? ఒకవేళ కరీంనగర్కి వెళ్ళకండి అంటే రాము. సర్వలోకానికి, నీ కరీంనగరే కాదు సర్వలోకానికి వెళ్ళి చెప్పమని యేసు స్వామి చెప్పాడు. నిన్ను అడగవలసిన కర్మేం పట్టలేదు మాకు. నీ పర్మిషన్ ఎవరికి కావాలి? నువ్వు పర్మిషన్ ఇచ్చేది ఎవరికి? ఆయన ఇచ్చాడు. సర్వలోకానికి వెళ్ళి చెప్పండి అని, సర్వలోకానికి వెళ్ళి చెప్పండి అన్నారు. కాబట్టి నిజాన్ని తొక్కిపట్టి, నిజాన్ని సమాధి చేసి, అబద్ధాలకు రూపకల్పన చేసి, అబద్ధాలతోనే ఈరోజు క్రైస్తవ సమాజాన్ని నింపేశారు ప్రేమన దేవుని పిల్లలారా. ఇంకా మీకు అర్థం కావాలంటే, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన కాదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కాదు, యేసుక్రీస్తు మొదటిసారి భూమి మీదకి వస్తున్నప్పుడే దేవదూత ఏం చెప్పిందో చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 31-32 వచనాలు.
ఏమంటే ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరైనా సరే యేసుక్రీస్తు రెండవసారి వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అని మీతో అంటే మీరు చూపించవలసిన రెఫరెన్స్ ఇది. ఇప్పుడు చూద్దాం. మరియు మరియా, ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుణ్ణి కందువు, ఆయనకు యేసని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు, జాగ్రత్తగా వినాలి, ప్రభు అయిన దేవుడు, ఇదిగో పుట్టిన తర్వాత ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని అతనికిచ్చి ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. యుగ యుగములు ఏలును. మొదటిసారి వచ్చేటప్పుడే ఏలుతాడని చెబుతున్నాడా, రెండవసారి వచ్చేటప్పుడు ఏలుతాడని చెప్తున్నా? చెప్పండి. మరియా, ఇదిగో మామూలుగా యేసుక్రీస్తు వస్తున్నాడు, ఇప్పుడు ఏలటానికి కాదమ్మా. మరణించి తిరిగి లేచిన తర్వాత రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఏలుతాడమ్మా అని ఇక్కడ రాసి ఉంటే ఒప్పుకుందాం. మనం యేసుక్రీస్తు మొదటి రాక బెత్లెహేములో పుట్టడం, మొదటి రాక ఎందుకు జరుగుతుందని దేవదూత చెబుతుంది? మొదటి రాక ఎందుకు? ఆయన యాకోబు వంశస్థులు యుగ యుగములను పరిపాలించు. ఇప్పుడు పుట్టాడు, ఏం చేయాలి? పరిపాలించాలి. అంతే కదా మరి. మొదటిసారి వస్తున్నప్పుడే యాకోబు వంశస్థులు యుగ యుగములను పరిపాలిస్తాడో అని చెప్పాడు యేసుక్రీస్తుని గురించి తండ్రి దేవదూత ద్వారా. ఇదిగో పుట్టబోయేవాడు చేసే పనులివి. ఏలుతాడు, 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 ఏలుతాడు. మనం ఏమనుకుంటున్నాం? ఏలడు, ఏలడు. యేసుక్రీస్తు రెండవసారి వచ్చిన తర్వాత ఏలుతాడు, ఏలుతాడని వీళ్ళు మూలుగుతున్నారు. పైగా మళ్ళీ పాట, యేసు రాజుగా ఎప్పుడు? రెండవసారి వచ్చేటప్పుడు రాజుగా వచ్చాడట. మరి మొదటిసారి వచ్చినప్పుడు రాజు కదా. దావీదు సింహాసనమును ఆయనకు ఇస్తాడు. సింహాసనం మీద కూర్చున్న వారు ఎవరు? రాజు. జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? పుట్టుకతోనే రాజు. చూసారా? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన రాజు. ఆయన రాజు పరిపాలించడానికి భూమి మీదకి వచ్చాడు. మనం ఏమనుకుంటున్నాం? ప్రస్తుతానికి రాజు కాడు, ప్రస్తుతానికి రాజు కాడు. వచ్చేటప్పుడు రాజు, వచ్చేటప్పుడు రాజు, వచ్చేటప్పుడు పరిపాలన. ఏంటంటే యేసుక్రీస్తు వచ్చేటప్పుడు పరిపాలన లేదు. మొదటిసారి భూమి మీదికి వచ్చేదే ఇదిగో యుగ యుగములను పరిపాలించడానికని యేసుక్రీస్తుని గురించి కడుపులో ఉన్నప్పుడు దేవదూత చెబుతుంది. ఇదిగో పుట్టిన తర్వాత సర్వోన్నతుడు కుమారుడు అనబడాలి, దావీదు సింహాసనం మీద కూర్చోవాలి, యుగ యుగములు పరిపాలించడానికే పుడుతున్నాడు, పరిపాలించడానికే పుడుతున్నాడు. పుట్టేదే పరిపాలించడానికి ఎంత బాగుంటే మన వాళ్ళు అంటున్నారు పుట్టింది పరిపాలించడానికి కాదు, మళ్ళీ రెండవసారి వచ్చేది పరిపాలించడానికట. ఏమంటే ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా? ఎందుకు పరిపాలన ఇప్పుడు జరుగుతుందని మేము అంటున్నామంటే ఇదిగో ఈ మాటలు. అందరిలాగా మేము కూడా అబద్ధం చెప్పగలం, చెప్పలేమా? నిజం చెప్పటమే చాలా కష్టం, అబద్ధం చెప్పటం చాలా తేలిక. ఏమంటే నిజం చెప్పడానికి ఇంత కష్టపడుతున్న మేము ఏ కష్టపడకుండా అబద్ధాన్ని చెప్పగలమండి? దానికి కష్టపడవలసినంత అవసరం ఏమీ లేదు. ఒకవేళ అబద్ధాన్ని చెప్పి మీకు అన్యాయం చేసి మేమెందుకు అన్యాయం అయిపోవాలి? చెప్పండి. అబద్ధాన్ని చెప్పి ఏదో సులువుగా ఉంది కదా, అందరూ అంటున్నారు కనుక అందరిలో పాటు మనం కూడా అందామని అనగలం. కానీ మేము మీకు అన్యాయం చేసి మమ్మల్ని మేము ఎలా అన్యాయం చేసుకోగలం? అందుకే ప్రేమన్న దేవుని పిల్లలారా, రాజుగా పుట్టాడు, పరిపాలించడానికే పుట్టాడు. ఇదిగో ఆయనతో పాటు బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ పరిపాలిస్తున్నారు. యేసుక్రీస్తు రెండవసారి వస్తే ఈ విశ్వ వినాశనం అయిపోతే సాతానుకి అంతం. దేవుని పిల్లలుగా మనం రెండవ పునరుత్థానము అంటే తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాలి. పరలోకంలో యుగ యుగములు ఆయన పరిపాలన కిందే మనం ఉండాలి. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన గురించి అవగాహన కోసం ఇది. మళ్ళీ వచ్చే నెలలో మరికొన్ని సందర్భాలు
1000 ఏళ్ల పరిపాలన ఎలా జరుగుతుంది, ఈ సామ్రాజ్యం ఏంటి, ఈ రాజ్యం ఏంటో మళ్ళీ వచ్చే నెలలో కొన్ని సందర్భాలు మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఈ రెఫరెన్స్లన్నీ తీసుకొని మీరు ధ్యానించండి. మీకు ధ్యానించండి, తప్పనిసరి నిజం మీకు అర్థమవుతుంది. లేదు ఏదైనా భిన్నంగా ఉందా మమ్మల్ని అడగండి. ఇదిగో ఈ రెఫరెన్స్ మీరు ఇలా చెప్పారు, అలా లేదు కదని మరి ఈ 2 గంటల్లో మీరు విన్న ఏ మాట అయినా మీకు అర్థం కాకపోతే నిరభ్యంతరంగా మమ్మల్ని అడగొచ్చు. అడగటే కాదు, బైబిల్ ప్రకారంగా లేకపోతే మమ్మల్ని నిలదీయండి. బైబిల్ ప్రకారంగా లేకపోతే మమ్మల్ని నిలదీయండి. మా మీద హక్కు మీకు ఇస్తున్నాం. అందరూ మమ్మల్ని అడగండి అని ఎవరు అనరు కదా, మేము అడుగుతున్నాం. మమ్మల్ని నిలదీయండి అవసరమైతే బైబిల్ ప్రకారంగా మేము చెప్పకపోతే. కాబట్టి మరికొన్ని టాపిక్స్ ఈ 1000 ఏళ్ల పరిపాలన గురించి నెక్స్ట్ మంత్ క్లాస్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ మంత్ క్లాస్లో మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మీరు ఎక్కడైనా దీని గురించి నిరభ్యంతరంగా మాట్లాడతారు. ఎందుకంటే పూర్తిగా నేర్చుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఒకవేళ సగం నేర్చుకున్నాం అనుకోండి, ఇంకా కొన్ని సందర్భాలు బైబిల్లో నుంచి వాళ్ళు తీసి చూపించారు అనుకోండి, మాకు ఇది చెప్పలేదు కదని మళ్ళీ మీరు డౌట్లో పడతారు. అలా కాకుండా వచ్చే నెలలో కూడా దీని గురించిన పూర్తి వివరణ మీకు ఇచ్చిన తర్వాత ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయి. కాబట్టి ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఇదిగో మీ పిల్లలకి సర్వసత్య సంబంధమైన సువార్తను ప్రకటించడానికి ఈ లేఖనాల పరిశోధన సదస్సును మీ ఉచితమైన కృప వల్ల ప్రతి నెలలో ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. ఈ నెలలో కూడా సత్యాన్ని విన్న మీ పిల్లలు కార్యసాధకులై మీ కొరకు బ్రతికి అనేక మందిని వెలిగించే మహా జ్ఞానులుగా మీ పిల్లలను తీర్చమని కోరుతూ, ఇంకా ఈ లేఖనాల పరిశోధన సదస్సు కొనసాగనై ఉంటుండగా కృప చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.